దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. ఇక వీటితో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఎవరి నోటా విన్నా ఎన్నికల్లో గెలుపోటములపైనే ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఆయా పార్టీల గెలుపోటములపై ఇప్పటి నుంచే బెట్టింగ్లు సైతం జోరందుకున్నాయి. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఓవైపు కాకరేపుతూ ఉంటే ఏపీలో ఎన్నికలు తెలంగాణపై కూడా ప్రభావం చూపెడుతున్నాయి. ఏపీలో పలు నియోజకవర్గ అభ్యర్థుల గెలుపోటములు హైదరాబాద్లోని సెటిలర్స్ డిసైడ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే నగరం నుంచి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లు ఏపీకి పయనమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ రేపు ఓటింగ్ జరగబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థులు ఓట్లు వేసేందుకు హైదరాబాద్ నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ఏపీకి చెందిన ఓటర్లు సొంత ప్రాంతాలకు బయలుదేరారు. ఇక దీంతో చాలా ప్రాంతాల్లో పెద్దగా జనసంచారం లేకుండా పోయింది. ఇక వరుస సెలవులు కూడా కలిసి రావడంతో ఈసారి ఏపీ ఎన్నికల్లో తమ ఎఫెక్ట్ చూపించాలని డిసైడ్ అయ్యి వెళ్లిన వారు కూడా ఉన్నారు. ఇక దీనికి తోడు గ్రామ పంచాయతీ ఎన్నికలను తలపించేలా అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థులు హైదరాబాద్లోని తమ వారిని సొంత నియోజకవర్గాలకు తరలించేందుకు భారీగా ఏర్పాట్లు కూడా చేయడం విశేషం. ఆంధ్ర ప్రాంత ఓటర్లు గత కొన్నాళ్లుగా తెలంగాణలో ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యంపై ప్రభావం చూపుతూ వస్తున్నారు. జూబ్లీహిల్స్, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, ఖైరతాబాద్, పటాన్ చెరువు లాంటి నియోజకవర్గాల్లో కొంతమేర వీరి ఎఫెక్ట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, దేశంలో పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి రావడంతో మెజారిటీ సెటిలర్స్ ఆంధ్ర వెళ్లడానికే ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ లో ఉన్న ఏపీకి చెందిన వివిధ ప్రాంతాల వారు పయనమవడంతో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఆంధ్ర ఓటర్లు హైదరాబాద్ నుంచి తమ సొంతూర్లకు వెళ్లేందుకు ముందస్తు బస్సులు, రైలు రిజర్వేషన్లు చేసుకునేందుకు సీట్లు ఖాళీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్ర వైపు వచ్చే అన్ని ఆర్టీసీ బస్సులు, రైళ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. రైట్గా మొత్తగా చూసుకుంటే సార్వత్రిక ఎన్నికల కోలాహలం కనిపిస్తూ ఉంది. 4వ విడత పోలింగ్ అయితే రేపు ప్రారంభం కాబోతుంది. దీంతో పలు బస్టాండ్ల వద్ద విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. రైట్, ఇక విజయవాడ బస్టాండ్ నుంచి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరిన్ని వివరాలు అందిస్తారు. వచ్చి ఏడుకొండలు. థ్యాంక్ యూ మధు. ఇటు ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈసారి ప్రపంచంగా కూడా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలంతా కూడా తరలి వస్తున్నారు. ఈసారి ఏదైతే నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల నుంచి కూడా తెలుగు ప్రజలంతా కూడా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులే కాదు, ప్రైవేట్ బస్సులు కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు రైల్వే సంస్థ కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తే బస్సులన్నీ కూడా రద్దీగా వెళ్తున్నాయి. అదే హైదరాబాద్ నుంచి ఇటు ఏపీఎస్ఆర్టీసీతో పాటు టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను అయితే నడుపుతుంది. అయితే ఈ బస్సులు మనం చూడవచ్చు, ఎక్స్ప్రెస్లో కూడా నిలబడి జనం వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం విజయవాడలోని బస్టాండ్లో ఉన్నాము. జనం మనం చూడొచ్చు, ఏదైతే బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందో మనం చూస్తున్నాము. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎన్నికల కోలాహలం మొదలవడంతో రేపు వీరంతా కూడా ఓటు వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఒక హైదరాబాద్ నుంచే సుమారు 30 లక్షల మంది వరకు కూడా ఈ యొక్క ఓటర్లు తరలి వచ్చినటువంటి నేపథ్యంలో మనం ఈ బస్సుల్లో చూస్తే అర్థమవుతుంది ఏ విధంగా కిక్కిరిసినటువంటి జనం ఉన్నారనేది. వీరంతా కూడా రేపు ఓటు వినియోగించుకునేందుకు వారి స్వగ్రామాలకైతే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రేపు జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి వారు కాదు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి అసలు? మీరు చిలకలూరుపేట వెళ్ళాలి, బట్ ఏం బస్ సర్వీసులు అయితే అవైలబుల్గా లేవు. ఆల్రెడీ ఉండవాటికే ఫుల్ బిజీగా ఉంటుంది, అన్ని రష్గా ఉంది ఫుల్గా. జనాలంతా కిక్కిరిసి ఎక్కుతున్నారు. వెయిటింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. మరి కొంతమంది సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి? వైజాగ్ నుంచి వస్తున్నాం, పోవాలి నర్సాపేట పోవాలి. బండ్లు దొరుకుతలేదు. మేము రాత్రి నుంచి ఇక్కడనే ఉన్నాం, బండి ఒకటి కూడా దొరకలేదు. చూస్తున్నాం ఎప్పుడు దొరికిందో బస్సు ఇంటికి పోదామని, ఇంక దొరకట్లేదు. నిలబడి ఉన్నాం.
మధు ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఏదైతే ఈ పార్లమెంటు ఎలక్షన్ జరుగుతుందో అక్కడికి వెళ్ళేటువంటి వారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటువంటి వారు కూడా ఇప్పుడంతా కూడా బస్సుల కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని చోట్ల కూడా మనం చూస్తున్నాం కదా, అన్ని బ్లాక్లు కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. అందరూ కూడా ఏ బస్సు వచ్చినా సరే వెంటనే వీలైనంత వరకు సీట్ దక్కించుకోవడం కోసం వీరంతా కూడా ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 175 అసెంబ్లీ స్థానాలు అలాగే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి రేపు జరగబోయేటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఈ యొక్క బస్టాండ్లే కాదు, ఇటు రైల్వే స్టేషన్ కూడా ఇదే తరహాలో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రస్తుతానికి బస్టాండ్లో ఎక్కడ చూసినా సరే దూర ప్రాంతాల నుంచి వెళ్ళి వస్తున్నటువంటి వారు అలాగే చిన్నపిల్లలతో ఈ అవస్థలు పడుతున్నటువంటి వారు కూడా కనిపిస్తున్నారు. వీళ్ళంతా చిన్నపిల్లలతో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు కూడా ఇక్కడ ప్రస్తుతాన్ని నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. బస్టాండ్ మొత్తం అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే సంక్రాంతికి కూడా ఇంత హడావిడి అయితే విజయవాడలో కనిపించదు, కానీ ఇప్పుడు ఓట్ల కోసం ఏదైతే లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు, ఈ లక్షలాది ప్రజలంతా కూడా ఇక రేపు తమ ఓటు హక్కు వినియోగించుకుని ఎల్లుండి మరలా తిరిగి ప్రయాణం పెడతారు. దీనికి సంబంధించి ఆర్టీసీ కూడా ఇంకా ప్రత్యేక బస్సులను నియమించవలసినటువంటి అవసరం ఉంది. కానీ అరకొర బస్సులతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటు దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారంతా కూడా ముందస్తు రిజర్వేషన్లు ఎవరైతే చేసుకున్నారో వారు మాత్రమే సీట్లు దక్కుతున్నాయి. మిగిలిన వారు సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి? మీరు నేను అవనిగడ్డ వెళ్ళాలి. నేను చెన్నై నుంచి వస్తున్నాను. నేను ఇప్పుడు ఒక అరగంట అవుతుంది వచ్చి చెన్నై నుంచి. ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వచ్చారా? ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి చూస్తే? ఎలా ఉందండి? అంత బాగానే ఉంది. జగనే అంటే లేవు అన్ని ఓటీకి అని చెప్పి పంపించని చెప్పి అంటున్నారు అందరూ. మరి అందరూ వెయిట్ చేసిన బస్సు కోసం వెళ్ళాలి. ఇది మొత్తం మీద మధు చూస్తే ఇక్కడ ప్రస్తుతానికి బస్టాండ్ అలాగే రైల్వే స్టేషన్ కూడా ఇదే తరహాలో ఉంది. అయితే రోజుకు ఏదైతే 3 రోజులుగా కూడా వస్తున్నటువంటి జనాలతోటి ముఖ్యంగా నేషనల్ హైవే కూడా పూర్తిగా అటు టోల్ గేట్ల వద్ద కూడా గంటల తరబడి వేచి ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూస్తే ఈసారి ఎన్నికలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారి సంఖ్య మాత్రం రికార్డు స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓటు బ్యాంక్ అంతా ఎటు వెళ్తుందనేది జూన్ 4వ తారీఖున తేలేటువంటి అవకాశం ఉంది. మధు రైట్, థ్యాంక్ యూ.